మళ్ళీ జన్మ మాకు కావాలండి అంటున్నాం మనం. కావటానికి అంత ఈజీ కాదు, తేలిక కాదు మళ్ళీ జన్మ రావటం అనేది. ఎందుకంటే మన వెనకాల అనేక లక్షల కోట్ల మంది క్యూలో ఉన్నారు మనిషి జన్మ కోసం అర్రులు జాస్తూ. వాళ్ళందరినీ దాటి నీకు ఇవ్వడానికి నువ్వు ఏ స్పెషల్ చేసావని? ఇంట్లో రోజు ఉల్లిపాయ కోసుకుని తింటే స్పెషల్ చేసినట్ట, అయితే పకోడీలు చేసుకుని తింటే స్పెషల్ చేసినట్ట? నువ్వు ఏ స్పెషల్ చేసావని నీకు మళ్ళీ మనిషి జన్మ ఇవ్వాలి? ఆ కుక్క నీకంటే నయం, ఎంతో విశ్వాసంగా ఉంటోంది, పడేసింది తింటోంది, పారేసింది తింటోంది. అది మనమేం చేస్తున్నాం? ఎన్నిట్లో కొట్టి, ఎన్నిట్లో బాధ పెట్టి, ఎన్నిట్లో ఏడిపించి తింటున్నాం. కాబట్టి పుణ్యం ఎవరు చేస్తున్నారు? మిగతా జీవులే చేస్తున్నాయి మనిషి కంటే. మనిషి జన్మించిన తర్వాత పరమాత్ముడి జ్ఞానం తెలుసుకోకపోతే తన యొక్క పుణ్యఫలాన్ని అంతా క్షీణింపజేసుకుంటున్నాడని తెలుసుకోండి. క్షీణింపజేసుకుని మళ్ళీ మనిషి జన్మకి రావాలంటే 84 లక్షల జన్మల క్యూలో ఉన్నావు, నానా యోనులలో పడాల్సిందే నువ్వు.